జయిష్టత్వం అనే దాన్ని తృణీకరించడం, సాక్షాత్తు యేసును తృణీకరించడం అంత పాపంతో ఎంచాడు దేవుడు. జయిష్టత్వాన్ని తృణీకరించి అతడు భ్రష్టుడైపోయాడు. యేసుని తృణీకరించి ఈరోజు చాలామంది విశ్వాస భ్రష్టులు అవుతున్నారు. అర్థమైందా? దేన్ని బట్టో తెలుసా? దయ్యముల బోధను బట్టి, కొంతమంది మాట్లాడేటువంటి మాటల్ని బట్టి, కొంతమంది చేసేటువంటి వ్యాఖ్యలను బట్టి బలహీనపడి విశ్వాస భ్రష్టులైపోతున్నారు. నేను చెప్తున్నా, మన జయిష్ఠుడైన యేసును ఒక్కడిని కలిగి ఉండి లోకమంతా కోల్పోయినా మనకు నష్టం లేదు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైతే మనం కోల్పోయిన దానికి పదింతలుగా తెచ్చి మళ్ళీ మన కాళ్ళ దగ్గర పడేసే దమ్ము యేసయ్యకుంది. కొడితే గట్టిగా. యేసయ్య ఒక్కడిని పట్టుకొని, యేసయ్య నిమిత్తము మనం సమస్తాన్ని కోల్పోయినా సరే దానికి మళ్ళీ పదింతలుగా తెచ్చి మనకి ఇవ్వగల దమ్ము యేసయ్యకు ఉంది. అయితే తుచ్చమైన అధమ లోకం కోసం మనం యేసయ్యను కానీ పోగొట్టుకుంటే, యేసయ్యను కానీ వదిలేస్తే మనకన్నా దరిద్రుడు ఇంకొకడు లేడు, మనకన్నా భ్రష్టుడు ఇంకొకడు లేడు. సాతాను ఆశ పెడతాడు, యేసును వదిలేసేయి అన్నీ వస్తాయి నీకని. అన్నీ వస్తాయి, నీకు అన్నీ ఇస్తుందా, యేసును వదిలేసేయి అంటాడు. వాడి మాట నమ్మి యేసును వదిలిపెడితే నిజంగా ఎండమావి కనపడ్డట్టు అన్నీ నీ కళ్ళ ముందే ఉంటాయి, అన్నీ నీకు కనపడతాయి. కానీ చివరికి చూస్తే ఇది లేదు అది లేదు, రెండూ కోల్పోయి ఎటు కానీ ఏకాకి అయిపోతావు. ఎందుకు కానీ భ్రష్టుడు అయిపోతావు, వ్యభిచారి అయిపోతావు అనేది గ్రంథం ఇస్తున్న సాక్ష్యం. వ్యభిచారి అంటే వ్యర్థమైన వాటిని ఆరాధించి నాశనమయ్యే స్థితి. అర్థమైందా? వ్యభిచారం అనగానే మళ్ళీ ఇంకో రూట్కి వెళ్ళకండి, అలా అయిపోయే ప్రమాదం ఉంది. అందుకే నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, నాడు ఏశావు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించి భ్రష్టుడయ్యాడు, ఈనాడు యేసును తృణీకరించి భ్రష్టులు అవుతున్నారు. అందుకే నేను బాప్తిసం ఇచ్చేటప్పుడే చెప్తాను, ప్రాణమైన వదులు కానీ ప్రభువుని మాత్రం వదలొద్దు. ఎన్ని బాధలైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా, ఇరుకులైనా, అప్పులైనా, రోగాలైనా, సమస్యలైనా, కులం వెలేసినా, మతం వెలేసినా, అందరూ ఏకమై నిన్ను నెట్టేసినా నువ్వు యేసును మాత్రం వదలొద్దు. ఆ ఒక్కడిని కలిగి ఉండు చాలు అనేది నేను ఖచ్చితంగా చెప్పి బాప్తిసం ఇస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే యేసు ఒక్కడు మనకుంటే చాలు, మనకు అన్నీ ఉన్నట్టే. యేసు ఒక్కడు మనకు లేకుండా ఎన్నున్నా అవి లేనట్టే, అవి శూన్యమే. ఎందుకంటే మనం వెతుకుతున్న సంతోషం, సమాధానం, ప్రశాంతత, నెమ్మది అంతా యేసులోనే.